అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీ బాట నిర్వహించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ కలెక్టరేట్లో జిల్లాలోని అంగన్వాడీ సీడీఎంలు సూపర్వైజర్లతో అంగన్వాడీలపై సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. మరి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. కానీ మరి బడ్జెట్లో నిధులైతే పోయిన సంవత్సరం కంటే ఈసారి కేవలం 100 కోట్లు మాత్రమే మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయించారు. మరి భారీ ఎత్తున నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలని కల్పించి అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి వారికి పెన్షన్, గ్రాట్యుటీ అన్ని సౌకర్యాలు కల్పించి ఇక అంగన్వాడీ కేంద్రాల్ని బలోపేతం చేసి మరి చేస్తే అంగన్వాడీ బాట ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరి అంగన్వాడీ కేంద్రాలని లో ప్రీ స్కూల్ మరియు న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర అయితే పోషించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల ఆర్థిక సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలో ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. కాబట్టి అంగన్వాడీలను మొదటగా వారిని విద్యారంగంలో ముందుకు పోవాలంటే ఫస్ట్ బేస్మెంట్ అంటే పునాది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలని బలోపేతం చేయాలంటే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలి. వారి కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడు ఖచ్చితంగా అంగన్వాడీ బాట అనేది సక్సెస్ అవుతుంది. ఇక బడిబాట కార్యక్రమం లాగానే అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతి నెల 20న అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేపట్టాలని, ఇంటింటికి అంగన్వాడీ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ అన్నారు. ఇక బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అంగన్వాడీ సీడీఎంలు సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితా రామచంద్రన్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మరియు ఇది రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక జిల్లాలోని 1504 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ కేంద్రం సూపర్వైజర్లను ఆదేశించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలు వివరాలను ప్రతి నెల నమోదు చేయాలని, అటువంటి పిల్లలకు సరైన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. దీనికి సంబంధించి మరి మెను బిల్లు కూడా భారీ ఎత్తున పెంచాల్సి ఉంది. ఎప్పుడో పెంచిన బిల్లులు అవి. ఇప్పటికే హాస్టళ్ళు, గురుకులాల్లో మెను బిల్లు కూడా పెంచారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా మెను బిల్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మరి ఈ పోషకాహార లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. ఇక ఇంటింటికి వెళ్ళి అంగన్వాడీ సేవలను ప్రచారం చేయడం, తల్లిదండ్రులకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, పిల్లల హాజరు పెంచేందుకు కౌన్సిలింగ్, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఇక గర్భిణీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరారు. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, తాగునీటి వస్తుతో పాటు తోడ్పాటును అందించినట్లు తెలిపారు. ఇక మౌలిక వస్తువుల కల్పనకు కూడా మౌలిక వస్తువులు తక్కువగా ఉన్న కేంద్రాలను గుర్తించి వాటికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా కలెక్టర్ అయితే తెలిపారు. ఈ విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ బాటని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు అయితే కోరారు. ఇక ప్రతి నెల 20వ తేదీన అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని చెప్పి కూడా వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా మొదటగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. వారికి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ ఇవ్వాలి. మినీ అంగన్వాడీలకు మెయిన్ అంగన్వాడీ జీతం ఇవ్వాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయాలి. ఆయాల ప్రమోషన్లకు సంబంధించి కూడా ఖచ్చితమైన గైడ్లైన్స్ విడుదల చేయాలి. కొత్తగా 14,000 పైగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. వెంటనే ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తే ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్ల, ఆయాల మీద, సూపర్వైజర్ల మీద పనిభారం తక్కువయ్యే అవకాశం ఉంది. వివిధ యాప్లని కూడా ఒకటే యాప్గా రూపొందించాలి. కొత్త 5G ఫోన్లు కూడా ఇవ్వాలి. తద్వారా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ యొక్క విధులను ఖచ్చితంగా నిర్వహించి అంగన్వాడీ బాట అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా మరి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.